2,500 చొప్పున 1 కోటి మంది మహిళలకు ఇప్పుడు సంవత్సరమే వాళ్ళకు ఇలా 30,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు ఇవ్వాలి. 1 కోటి మంది మహిళలకు వాళ్ళ అకౌంట్లో 30,000 రూపాయలు సంవత్సరం నుంచి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం మొత్తం లెక్క చూస్తే 1 కోటి మంది మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 30,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ 30,000 కోట్ల రూపాయలు 1 కోటి మంది మహిళలకు 2,500 చొప్పున జనవరి 26 నాడు చెల్లిస్తామని చెప్పి మీరు పక్కా ప్రకటించాలి. 6 గ్యారెంటీల హామీ ఇది. మహిళలు మీకు ఓట్లు వేసిర్రు, ఏడవైనా మహిళలు ప్రశ్నిస్తున్నారు. 2,500 రూపాయలు ఇస్తామంటే మేము ఓటు వేసినాం, ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలేని చెప్పండి. ఇక తులం బంగారం, స్కూటీలు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి జాగా కోసం 5 లక్షల రూపాయలు, వృద్ధులు వితంతులకు ఆసరా పెన్షన్లు, వితంతులకు ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 1 లక్ష కోట్లు అవుతాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇవన్నీ కలిపి 1 లక్ష కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి ఇస్తారు ఈ 1 లక్ష కోట్లు? ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇవన్నీ 6 గ్యారెంటీలు హామీ. సంవత్సరం అయిపోయింది, మీరు సంవత్సరం లోపల ఇస్తున్నారు, మీరు సంవత్సరం లోపల చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్న రైతులను ఇక మిగతా ఇయ్యమన్నట్టుగా. అంటే మిగతా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు వేయకండి మాకు ఇక. ఇటు రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు, వృద్ధులను మోసం చేస్తున్నారు. అంటే వాళ్ళందరి ఓట్లు వీళ్ళకి వద్దిగా. రైతుల ఓట్లొద్దు, మిగతా ఓట్లు వద్దు. ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్లో ఏం చేశారు? ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పటికే. ఈ లెక్కన 60 నెలల్లో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు చేస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది గది 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది? మళ్ళీ 6 లక్షల కోట్లే. పాతోళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసారు, మీరు చేసేది కదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్ల అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు శ్రీలంక లెక్క మారుస్తున్నారు మీరు. ఇక వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చరు. ఇక